హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ శివకుమార్ రెడ్డి, న్యూరోసర్జన్, వన్ హాస్పిటల్స్. సో ఈరోజు మనము ఎమర్జెన్సీ క్రేనియాటమీ అంటే మెదడుకి అత్యవసరంగా చేసే శస్త్రచికిత్స దాని గురించి తెలుసుకుందాం. మెదడుకి అత్యవసరంగా చేసే శస్త్రచికిత్స 2-3 రకాల కారణాల వల్ల చేస్తారు. ఒకటి యాక్సిడెంట్స్, మెయిన్గా యాక్సిడెంట్స్లో జరిగే డ్యామేజెస్. ఒకటి మెదడులో రక్తం గడ్డగట్టడం, అలానే మెదడులో పొరలు మెదడుని కవరేజ్ చేస్తూ మెనింజెస్ అని ఉంటాయి. సో మెనింజెస్ కింద బ్లీడింగ్ అయితే కనుక సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అలానే మెదడుకి స్కల్కి మెనింజెస్ పైన బ్లీడింగ్ అయితే ఎపిడ్యూరల్ హెమటోమా అంటాం. అలానే మెదడు లోపల మెదడు బ్రెయిన్ పారెన్కైమా లోపల అయితే కనుక ఇంట్రాసెరిబ్రల్ హెమటోమా ఆర్ కంట్యూజన్స్ అంటాం. సో వీటిల్లో మేనేజ్మెంట్ అనేది మొదలు ఏంటంటే చిన్నవిగా ఉన్న బ్లీడింగ్ అంతా మందులతోనే సరిపోతుంది. మొదలు ఏంటంటే మెదడుతో బ్లీడింగ్తో పాటు వాపు అనేది కూడా రావచ్చు. సో ఆ వాపు పెరిగినా, ఇనీషియల్గా సర్జరీ అవసరం లేకపోయినా, గ్రాడ్యువల్గా వాపు అనేది పెరిగినా కూడా 1 or 2 daysలో సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇమ్మీడియట్ సర్జరీస్ అనేవి ఎప్పుడైతే మెదడులో బ్లీడింగ్తో పాటు మెదడు తన స్పేస్కి దాటి మెదడులో ఒత్తిడి ఎక్కువైతుంది, దాన్నే మిడ్ లైన్ షిఫ్ట్ అంటాం. అంటే 2 భాగాలుగా ఉన్న మెదడు, కుడి భాగం ఎడం భాగం ఉన్నదాన్ని మధ్యలో ఉన్న మిడ్ లైన్ దాటి మెదడు ఒత్తుకుపోతుంది అంటే అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎమర్జెన్సీ సర్జరీస్ వెంటనే చేయాలి. ఇక్కడ టైమ్ ఈజ్ బ్రెయిన్ అన్నట్టే ఉంటుంది. సో వెంటనే చేయకపోతే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవడం, ఒక్కోసారి చిన్న మెదడు ఒత్తుకుపోయి సడన్గా చనిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. సో ఇమ్మీడియట్గా పేషెంట్కి దెబ్బ తాకిన తర్వాత తలకు గాయాలైనప్పుడు, స్పృహలో లేకపోయినా, వామిటింగ్స్ అవుతున్నా, చెవి నుంచి ముక్కు నుంచి రక్తం గారుతున్నా, ఒక చెయ్యి ఒక కాలు వీక్నెస్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే పేషెంట్కి ఎమర్జెన్సీగా తలలో గాయమైనట్టు ముఖ్యంగా గమనించుకోవాలి. వాటిని బట్టి వెంటనే న్యూరోసర్జన్ని కలవాల్సి ఉంటుంది. ఇవి యాక్సిడెంట్కి సంబంధించి. ఇది కాకుండా యాక్సిడెంట్కి సంబంధించి ఫ్రాక్చర్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ ఒక్కోసారి మెదడు లోపలికి ఒత్తుకుపోవడం లాంటివి జరిగినప్పుడు వాటికి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చిన్న వాటికి అవసరం ఉండదు. ఇవి కాకుండా ఎమర్జెన్సీ సర్జరీస్, స్ట్రోక్స్. మన మెదడుకు సంబంధించి 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అని, అంటే ఒక రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టి అది రక్త సరఫరా అందించే ప్రాంతము, దానికి రక్త సరఫరా లేకుండా అయిపోవడం వల్ల ఆ పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల దాని తాలూకు వాపు ఎక్కువైనప్పుడు అక్కడ కూడా మెదడు ఒత్తిడి తగ్గించడం కోసం చేయాల్సి వస్తుంది. సో అది కూడా ఏంటంటే పక్షవాతం వచ్చిన 1 to 2 daysలో ఎప్పుడైనా అవసరపడవచ్చు. అలానే బ్లీడింగ్, అంటే స్ట్రోక్ రిలేటెడ్ బీపీ ఎక్కువైపోయి మెదడు లోపల బ్లీడింగ్ అయ్యే దాంట్లో కూడా ఒకవేళ బ్లీడింగ్ బాగా ఎక్కువగా అయిపోయి మెదడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ మెదడు ఒత్తిడి తగ్గించడం కోసం బీపీ కంట్రోల్ చేస్తూనే ఇది చేయాల్సి వస్తుంది. సో అది కూడా దాంతోపాటు ఒకవేళ బ్లీడ్ బాగా ఎక్కువగా ఉంటే బ్లీడ్ ఎవాక్యువేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా నెక్స్ట్ వాస్కులర్, అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, రక్తనాళాలు బీపీ ఎక్కువైపోయి అవి చిట్లడం లాంటివి జరిగితే, అంటే అన్యూరిజమ్స్ అంటాం. రక్తనాళం చుట్టూ ఒక బుడిపులాగా తయారై ఆ బుడిపు నుంచి రక్తం నీకు ఒక్కసారిగా అయిపోవడం, బ్లీడింగ్ అవ్వడం వల్ల పేషెంట్ కోమాలో ఉండడం, అలాంటి బుడిపు అనేది మళ్ళీ బ్లీడ్ కాకుండా దాన్ని క్లిప్పింగ్ లాంటివి చేయాల్సి వస్తుంది. దాన్ని అన్యూరిజం క్లిప్పింగ్ అంటాం. ఇవి కాకుండా రక్తనాళాలే ఒక గుంపులాగా చేరిపోయి అవి ఒక మాల్ఫార్మేషన్, ఏవీ మాల్ఫార్మేషన్ అంటాం. ఏవీ మాల్ఫార్మేషన్ వల్ల కూడా ఒక్కోసారి సడన్గా బ్లీడింగ్ జరగడం వచ్చినప్పుడు వాటికి కూడా సర్జరీకి చేయాల్సి వస్తుంది. ఇవి కాక వాటర్ ఎక్కువ అవ్వడం, అంటే మెదడులో హైడ్రోకెఫలస్ అంటాం చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ. ఎందుకు అంటే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అనేది సిఎస్ఎఫ్ అనేది ఎక్కువ అవుతుందో వాళ్ళకి తలనొప్పి, డ్రాప్ అటాక్స్ అంటాం. ఎప్పుడైనా కానీ అసలు తెలియకుండానే పడిపోతూ ఉంటారు. సో అలాంటివి ఉన్నప్పుడు హెడేక్, వామిటింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒకసారి స్కాన్ చేస్తే ఆ స్కాన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఎమర్జెన్సీగా ట్యూబ్ అనేది పెట్టి ఆ ట్యూబ్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసి మెదడు మీద ఒత్తిడి తగ్గించాల్సి వస్తుంది. దాన్ని వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల వాటర్ అనేది ఎక్కువ వస్తుంది అంటే దాన్ని తగ్గించడం కోసం కొంత వాటర్ బయటికి తీయడం కోసం ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైనేజ్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో ఈ రకమైన ఎమర్జెన్సీస్ ఉంటాయి. సో వీటికి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటాం.